శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. నవంబర్ 2024 రెండవ తేదీ అంటే కార్తీక మాసం ప్రారంభమైన రోజున నాకు ఆఫీస్ పని మీద రేపల్లి వెళ్ళాల్సొచ్చింది. విజయవాడ నుంచి రేపల్లి సుమారుగా 80 కిలోమీటర్ల దూరం. మోటార్ సైకిల్ మీద అందరి మాదిరి నేను కూడా అవనిగడ్డ వెళ్ళే కరకట్ట మార్గంలో అంటే కృష్ణానదికి ఉత్తర పక్కనున్న దారిలో ప్రయాణం ప్రారంభించాను. ఇంతకుముందు ఈ మార్గంలో నేను చాలాసార్లు ప్రయాణించున్నాను. ఆ సందర్భంగా తోట్లవల్లూరు, ఐలూరు, ఘంటసాల, పామర్రు, ఉయ్యూరు, శ్రీకాకుళం, మోపిదేవి, నడకుదురు, పెద్దకల్లేపల్లి, అవనిగడ్డ, మొవ్వ, హంసలదీవి ఇలా ఈ క్షేత్రాలన్నింటినీ సందర్శించుకున్నాం. మన యూట్యూబ్ ఛానల్లో కూడా 2 ఆలయాల గురించి పెట్టడం జరిగింది. ఒకటి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, రెండోది నడకుదురు నరకాసురుడు ప్రతిష్ఠించిన శ్రీ బుద్ధీశ్వర స్వామివారి ఆలయం గురించి కూడా పెట్టడం జరిగింది. ఎక్కడో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో తన ప్రయాణం ప్రారంభించిన జీవనది, మహానది శ్రీ కృష్ణానది 1400 కిలోమీటర్ల దూరం ప్రవహించి మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా హంసల్దీవి వద్ద సముద్రంతో సంగమిస్తుంది. తన ప్రవాహ మార్గంలో ఈ జీవనది కొన్ని లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తుంది. కొన్ని కోట్ల మంది దాహార్తిని తీరుస్తుంది. ఈ సహజంగా నదీ తీరాలు మునులకు నివాస కథలు. ఎందరో మహర్షులు, మహామునులు ఈ నదీ తీరాల్లో తమ ఆశ్రమాలు ఏర్పరచుకొని తపస్సు చేసేవారు, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించేవారని చెప్పేసి ఎన్నో ఉదంతాలు, ఎన్నో ఆలయ చరిత్రలు తెలుపుతున్నాయి. అదేవిధంగా ఎన్నో రాజవంశాల వారు ఇక్కడ గొప్ప గొప్ప ఆలయాలు స్వయంభూగా, స్వయం వ్యక్తలుగా వెలిసిన దేవీ దేవతలకు ఎన్నో ఆలయాలు నిర్మించారని తెలుస్తుంది. కృష్ణానది ప్రారంభంలోనే వాయ్ అనే మహాపట్టణంలో మహాగణపతి ఆలయం ఉంది. అదేవిధంగా ఈ ప్రవాహ మార్గంలో ఎన్నో దత్తాత్రేయ మందిరాలు, ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి. ఇక మన రాష్ట్రంకి వచ్చేటప్పటికి శ్రీశైలం అమ్మవారు కొలువైనటువంటి ఇంద్రకీలాద్రి విజయవాడ, అదేవిధంగా ఇక్కడ శ్రీకాకుళం ఆంధ్ర మహాదేవుడు, ఇక్కడే దీనికి సమీపంలోనే నరకాసురుడు ప్రతిష్ఠించిన శ్రీ బుద్ధీశ్వర స్వామివారి ఆలయం, ఇలా ఎన్నో విశేష ఆలయాలు ఉన్నాయి ఈ మార్గంలో. అదేవిధంగా గుంటూరు వైపు కూడా చాలా ఆలయాలు ఉన్నాయి. ఇంతకుముందు నేను మన యూట్యూబ్ ఛానల్లో కూడా పరిచయం చేస్తున్నాను. మహాపాశుపత బంధ ఆలయాలు, అదేవిధంగా ఒకే ఒక్క అర్ధనారీశ్వర ఆలయం ఉన్నటువంటి ఊరు పెదకొండూరు గురించి కూడా చెప్పున్నాను. ఇలా ఇంకా చాలా ఉన్నాయి పరిచయం చేయాల్సినవి. చాలా కొద్దిగానే నేను మనకి చూపించగలిగాను. గుంటూరు వైపు ఉన్న ఆలయాలన్నింటినీ కూడా ఈ క్షేత్రాలని దక్షిణ కాశీతో పోలుస్తారు శివాలయం. ఎందుకంటే కృష్ణానది ఉత్తరం పక్కగా ప్రవహించడం. ఈ మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూడండి, చెట్లతోటి ప్రశాంత వాతావరణం. అందులో ఉదయాన్నే బయలుదేరానేమో ఎలాంటి ఇది లేదు, ఎండ లేదు, వేడి లేదు, చక్కటి చెట్ల నీడన చాలా చక్కగా ప్రయాణం సాగింది నాది. రేపల్లె చేరే ముందు మనకి ఒక జంక్షన్ వస్తుంది. ఈ రోడ్డు పోయి అక్కడ అవనిగడ్డ రోడ్డు దగ్గర కలుస్తుంది. అక్కడి నుంచి ఎడం పక్కకు వెళ్తే 2 కిలోమీటర్లు మోపిదేవి, అక్కడి నుంచి 10 కిలోమీటర్లు వెళ్తే పెద్దకల్లేపల్లి వస్తాయి. మోపిదేవి తెలిసింది అందరికీ, ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. అదేవిధంగా పెద్దకల్లేపల్లిని కూడా దక్షిణ కాశీ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక భాగం కృష్ణా జిల్లాలో ఉన్నప్పటికీ కృష్ణానదిలో ఒక భాగం ఇక్కడ ఆలయానికి ఉత్తరంగా ప్రవహిస్తుంది. కాబట్టి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారు కొలువైన ఈ ఆలయాన్ని కూడా దక్షిణ కాశీ అంటారు. ఇక్కడి నుంచి మనం కుడి పక్కకు తిరిగితే మనం బాపట్ల జిల్లా, ఇంతకుముందు గుంటూరు జిల్లా, ఎదురు రోడ్డు మనకి సముద్ర తీరానికి అంటే ఈ అవనిగడ్డ మీదుగా మనం హంసలదీవి దాకా వెళ్ళొచ్చు ఎదురు రోడ్లు. ఈ ఎడం పక్క రోడ్డు ఈ పెదకల్లేపల్లి మీదుగా మచిలీపట్నం ఇంకా పై దాకా వెళ్తుంది. ఇది ఒక కొత్త హైవే ఒంగోలు నుంచి చీలుతుంది. ఇక్కడ కృష్ణానది మీద ఇంతకుముందు లేదు, కొన్ని సంవత్సరాల క్రితం ఈ పులిగడ్డ పెనుమూడి వంతెన నిర్మించారు. దీని మూలాన గుంటూరు అంటే గత గుంటూరు, ప్రస్తుత బాపట్ల జిల్లా వారికి, కృష్ణా జిల్లా ప్రజలకి కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ప్రయాణ ఇబ్బందులు లేకుండా వంతెన మీదుగా వెళ్ళవచ్చు. ఇంతకుముందు నాటు పడవల్లో వాటిలో దాటాల్సి వచ్చేది. ఎంత చక్కగా ఉందో చూడండి వంతెన. 3 కిలోమీటర్ల వంతెన కృష్ణానది మీద నిర్మించారు. అటు పక్కకు వెళ్ళిన తర్వాత నా పని పూర్తి చేసినప్పుడు మధ్యాహ్నం 2 గంటలైంది సుమారుగా. అంతకుముందు గత సంవత్సరం కూడా ఒకసారి ఇదే సమయంలో నేను ఇటు పక్క రేపల్లి పక్కకు రావడం సంభవించింది. అప్పుడు ఇక్కడ ఒక ఆలయం పేరు విన్నాను, మోర్తోట శివాలయం గుడి అని. ఈ తడవ ఎలాగైనా వెళ్ళాలి అనుకున్నాను. 2:30 కల్లా నా పని పూర్తయిన తర్వాత భోజనం చేసుకుని మధ్యాహ్నం బయలుదేరి
వచ్చానమాట. రేపల్ల నుంచి బయలుదేరితే రేపల్ల నుంచి సుమారుగా 6 కిలోమీటర్లు మళ్ళా ఈ పులిగడ్డ వంతెన వైపు రావాలా. పులిగడ్డ వంతెన ఎక్కడానికి ముందే మన కుడి పక్కన బోర్డు కనపడుతుంది చూడండి. పెనుమూడి మోర్తోట శివాలయం గుడి. అలాగే వెల్లటూరు అని బోర్డు కనపడుతుంది. ఇక్కడి నుంచి రేపటి నుంచి 6 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మళ్ళా కుడి పక్క తిరిగితే 6 కిలోమీటర్ల దూరంలో ఈ మోర్తోట ఉంది. చాలా విశేషమైన క్షేత్రంగా చెప్తారు. ఈ మార్గం కూడా చక్కటి పచ్చటి పంట పొలాల మధ్యలో చాలా ఆహ్లాదకరంగా సాగింది. ఎందుకంటే ఎండ లేదు. ముఖ్యంగా ఆనందకరమైన విషయం ఏంటంటే కొద్దిగా మబ్బులున్నాయి. చల్లటి గాలి వీస్తోంది. నదీ తీరం ఆ పక్కన. మోర్తోడికి 4 కిలోమీటర్ల ముందు పక్కన నల్లూరు అనే గ్రామం ఒకటొస్తుంది. ఆ గ్రామంలో 2 విశేష ఆలయాలు ఉన్నాయని బయట రోడ్డు మీద బోర్డు ఒకటి పెట్టున్నారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం అని ఉంది. సరే చూద్దాం ముందు అక్కడికెళ్ళేదానికి ఇప్పటికి 3 కదా అయింది మధ్యాహ్నం అని చెప్పి ఆ ఊరు వెళ్ళాను. సుమారుగా 2 కిలోమీటర్ల దూరం ఈ రోడ్డు నుంచి. చక్కటి పచ్చటి పంట పొలాలు మధ్యలో సన్నటి రోడ్డు, తారు రోడ్డు ఉంది చక్కటిగా. చేరేటప్పటికి అక్కడ ఒక శివాలయం ముఖ్యంగా ఊరి చివర ఉంటుంది. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి వారి ఆలయం. చాలా పురాతన ఆలయం. ఆ రోజు కార్తీక మాసం మొదటి రోజు అవటం మూలాన భక్తులు అక్కడ ఆలయ ధ్వజస్తంభం దగ్గర దీపాలది వెలిగించున్నారు. దురదృష్టవశాత్తు అర్చకుల వారు వేరే పని మీద బయటికి వెళ్ళారు. వారు సాయంత్రం దాకా రారని చెప్పారు. ఆలయం లోపలికి వెళ్ళలేకపోయాను. బయట నుంచే దర్శనం చేసుకొని చక్కటి ఆలయం, చక్కటి నిర్వహణ కూడా బాగుంది. అక్కడి నుంచి కొద్దిగా వెనక్కి వస్తే మనకి ఈ నల్లూరు గ్రామంలోనే కొంచెం ఎడం పక్కకి లోపలికి వెళ్తే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం వస్తుంది. పురాతన ఆలయాన్ని పునర్నిర్మించినట్టుగా చూడంగానే అర్థమైపోతుంది. చక్కటి రంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు ఆలయాన్ని. ఈ ఆలయంలో వైఖానస ఆగమ ప్రకారం పూజాధికారులు నిర్వహిస్తారని తెలుస్తుంది స్పష్టంగా. ఎందుకంటే ఆలయ ముఖమండపం పైన లక్ష్మీనారాయణులు మధ్యలో ఉంటే ఒక పక్కన ఆండాళ్ అదే గోదాదేవి కొలువై ఉంటారు. మరో పక్కన వైఖానస మహర్షి. ఈయన వైష్ణవ ఆలయాలు అంటే శ్రీ మహావిష్ణువు ఆలయాలలో పూజాధికారులు ఏ రీతిలో ఉండాలి అని నిర్ణయించారంట గతకాలంలో. అందుకని వైఖానస ఆగమన ప్రకారం అంటారు. ఈయన విగ్రహం కూడా ఉంది చూడండి అక్కడ వైఖానస మహర్షి. ఈ ముఖమండపం కింద ధ్వజస్తంభానికి ముఖమండపానికి మధ్యలో గరుడాళ్వారు కొలువైనటువంటి మండపం కనపడితే మనకి చాలా చక్కగా తీర్చిదిద్దారు ఆలయాన్ని. చాలా బాగుంది. చిన్నగా ఉన్న చాలా చక్కటి ఆలయం. చక్కటి శిల్పాలను కూడా ఈ గరుడాళ్వారు మండపం మీద పెట్టున్నారు. ఒక పక్క చతుర్భుజ గణపతి, గరుత్మంతుడు ఇలా ఎన్నో చక్కటి విగ్రహాలను ఈ గరుడాళ్వారు మండపానికి పెట్టారు. లోపల 3 సందులు కనపడినాయి. బహుశా ఉభయ దేవేరులతో పాటు మధ్యలో స్వామివారు కొలువై ఉంటారని నేను అంచనా వేస్తున్నాను. ఎందుకంటే ఎవరు సమాధానం చెప్తాను కూడా అక్కడ ఎవరు లేరు. ఎవరికి ఏం తెలియదు. ఈ కారణంతో ఈ ఆలయాన్ని సందర్శించి చూడండి. గరుత్మంతుడు ఎంత చక్కటి విగ్రహం. పక్కకు వస్తే మనకి చతుర్భుజ గణపతి కనపడతాడు ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా గరుత్మంతుడే. ఇక్కడ చతుర్ముఖ గణపతి కనపడతాడు చూడండి మనకి. చతుర్భుజాలతో చాలా శోభాయమానంగా ఉన్నారు. కుడిపక్క తిరిగిన తొండం అంటే వలంపురి వినాయకుడు మనోభీష్టాన్ని నిర్వహించేవాడి కింద ప్రసిద్ధి. ఇక్కడ గరుత్మంతుడు చాలా చక్కగా ఉంది చూడండి. సరే ఇంకా ఊరి నుంచి బయలుదేరి నల్లూరు గ్రామంలోంచి నేను నా ప్రధాన గమ్యమైనటువంటి మోర్తోట చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మోర్తోట దక్షిణ కాశీ. దక్షిణ కాశీ అంటానికి కారణం కూడా చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ఉత్తరం పక్కన కృష్ణానది జీవనది అయినటువంటి కృష్ణానది ప్రవహిస్తుంది కాబట్టి దక్షిణ కాశీ గుంటూరు జిల్లాలో ఉన్న శివాలయ దరిదాపుగా అంటారు. ఊరు దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ఎడం పక్కన ఒక దారి వస్తుంది, మట్టి రోడ్డు. అక్కడ ఒక బోర్డు కూడా ఉంటుంది, మోర్తోట శివాలయం గుడని. ఇక్కడి నుంచి మట్టి దారి పూర్తిగా వర్షాకాలంలో కొద్దిగా ప్రయాణం చేయడం ఇబ్బందే. కారు లాంటివి అయితే కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. అది మోటార్ సైకిల్ అవ్వటం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం ప్రయాసపడుతూనే ఆలయం దగ్గరికి సుమారు 1.5 కిలోమీటర్ ఇలాంటి మట్టి దారిలో మనం వెళ్ళాలి. ఈ ఆలయ చరిత్ర వచ్చేటప్పటికి ద్వాపర యుగానికి పూర్వంగా చెప్తారు. అంటే త్రేతాయుగం నాటి చరిత్ర కింద చెప్తారు. ఇది రావణ యుద్ధం జరిగింది. రావణాసురుడు అసురులందరూ ఆయన పక్షం వహించిన వారంతా మరణించారు. విభీషణుడు పాలకుడి కింద వచ్చాడు. కానీ ముల్లోకాలు ఏలిన జగజ్జేత గొప్ప శివభక్తుడు, గొప్ప బాలకుడు అయినటువంటి రావణ బ్రహ్మ మరణాన్ని జీవించుకోలేకపోయింది. ఒక
అసుర కన్య. ఆమె పేరు రాకాసి. కోపంతోటి, ఆగ్రహంతోటి రావణాబ్రహ్మ లాంటి పాలకుడు మరణించాడన్న కోపంతోటి మునుల యాగాదులు నష్టం చేస్తూ, అదేవిధంగా శ్రీ మహావిష్ణువుని సేవించే వారందరినీ చిత్రహింసలకు పాల్చేస్తుంది. ఎందుకంటే శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అంశ కాబట్టి. ఈ ఆలయం చూడండి ఎంత దేదీప్యమానంగా ఉందో. పడమర వైపు నుంచి వచ్చానేమో కొత్తగా రంగులు వేసిన ఆలయ విమాన గోపురాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి సూర్యకాంతులలో. సరే, ఈ రక్కసి ముల్లోకాలను ఇబ్బంది పెడుతున్న సమయంలో భూదేవి, మునులు అందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువు శరణు కోరారు. ఆయన సరే త్వరలో అసుర సంహారం చేస్తామని చెప్పేసి అని తెలిపి ఏం చేశారంటే త్రిమూర్తులను తీసుకొని భూలోకంలో అదే సమయంలో జ్ఞానయోగి, సుచరిత అనే ఇద్దరు దంపతులు తపస్సు చేస్తున్నారు సంతానం కోసం. వారి వద్దకు వెళ్ళి త్రిమూర్తులు, మీ కడుపున మేము ఒక అంశతో ఏకాంశతోటి పుత్రుడి కింద జన్మిస్తాం, అతను అసుర సంహారం చేసి లోకాల్ని కాపాడి లోక పూజ్యుడవుతాడని చెప్పేసి అని వరం ఇచ్చాట. అలా వారికి జన్మించిన కుమారుడికి ఆ దంపతులు త్రినాథుడని పేరు పెట్టినారు. కాలక్రమంలో త్రినాథుడు ఈ ప్రాంతాన్ని తరలి వచ్చి ఈ రాకాసితోటి యుద్ధం జరిగింది. రాకాసి మరణిస్తూ రాకాసి తన తప్పులను క్షమించమంటూ ప్రాధేయపడింది త్రినాథుడిని. త్రినాథుడు సరే నీ కర్మఫలం అంతా తొలగించి నీకు ముక్తిని ప్రసాదిస్తున్నా అని చెప్పారంట. అందువలన స్వామివారిని శ్రీ ముక్తేశ్వరుడు అని పిలుస్తారు. స్వామి స్వయంభూ ఇక్కడ స్వయంగా వెలిశారు. ఆలయం చూడండి ఎంత బాగుందో. కార్తీక మాస శోభనంతా సంతరించుకొని దేదీప్యమానంగా సూర్యకాంతుల్లో వెలిగిపోతుంది. చిన్న ఆలయం. గొప్ప విశేషం ఏంటంటే ఆలయ పాదాల వద్ద ఒక రకం చెప్పాలంటే నది మధ్యలోకి వెళ్ళినట్లే ఆలయం. ఆలయ గోడల్ని తాకుతూ నది ప్రవహిస్తుంది. చూడండి స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ మనకి. చక్కటి ఇవి ఏర్పాట్లు చేశారు కార్తీక మాస సందర్భంగా. ఆ రోజు మొదటి రోజు కదా, చాలామంది భక్తులు వచ్చారని చెప్పి అర్చకుల వారు కూడా నాకు తెలియజేశారు. చాలా చాలా బాగుంది ఆలయం. దక్షిణ కాశీ ముక్తి క్షేత్రం చూడండి, జీవనది పడవలు కూడా పెట్టున్నారు అక్కడ. ఆ పడవలు అటు కృష్ణా జిల్లా వైపు ఉన్న గ్రామాలకు వెళ్తానికి ఇక్కడి నుంచి ఎక్కువ దూరం వెళ్లకుండా అందుబాటులో పడవ ప్రయాణం చేసేసి అటుపక్కకు వెళ్తానికి అందుబాటుగా పెట్టారు. చాలా గొప్పగా ఉంది. ఈ క్షేత్రాన్ని అట్లా అడుగుపెట్టి ఆ కృష్ణానదిని, ఆలయాన్ని, పరిసరాన్ని చూడగానే నాకు మహనీయులైనటువంటి బాపు రమణలు, అదేవిధంగా కళా తపస్వి శ్రీ విశ్వనాథ్ గారి సినిమాల్లో సెట్టింగులు గుర్తుకొచ్చినాయి. నదీ తీరాల్లో వాళ్ళు అద్భుతమైన సెట్టింగ్లు సినిమాలు తీశారు. గొప్ప గొప్ప మహాకావ్యాలు నిర్మించారు. అదేవిధంగా జీవనది ప్రశాంతంగా మందగమనంతో ప్రవహిస్తున్న కృష్ణానదీ తీరంలో ఈ ఆలయం ఉండటం చాలా గొప్ప అనుభూతినిచ్చింది నాకైతే. చాలా గొప్ప ప్రశాంతత, ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావాలు చాలా వచ్చినాయి. తప్పనిసరిగా ఒకసారి వెళ్ళి చూడండి. మీరు ఆ అనుభూతి పొందకపోతే నన్ను అడగండి. ఆలయానికి వెలుపల మనకి చాలా నిర్మాణాలు ఉంటాయి. వాటిలో ఒకటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగ శిల్పాలు, నాగప్రతిష్టలు చేస్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్ప. ఇవి అనంతర కాలంలో నిర్మించారు. ఇక్కడ ఈ ప్రాంగణం చాలా సువిశాల ప్రాంగణం. సువిశాల ప్రాంగణంలో మనకి చాలా కనపడతాయి. గ్రామస్తులు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనువుగా నిర్మించినటువంటి పెద్ద హాలు, దానికి అనుబంధంగా ఉన్న వంటశాల, గదులు, అదేవిధంగా ఎవరైనా ఇంట్లో కాలం చేస్తే వారి క్రియాకర్మ చేసుకోవడానికి, శ్రాద్ధకర్మలు చేసుకోవడానికి అనువుగా ఒక శ్రాద్ధకర్మల భవనం నిర్మించారు. ఇక్కడ చూడండి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఆలయం పక్కన నది. ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. ఇది నవగ్రహ ప్రతిష్ట తర్వాత ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. కానీ తూర్పు వైపు నుంచి మనం వెళ్ళాం. పడమర వైపు నుంచి లోపలికి ప్రవేశించి ప్రాంగణంలోకి తిరిగి వస్తే తూర్పు వైపు ఉన్న మండపంలోంచి మనం ముఖమండపంలోకి వెళ్ళొచ్చు. ముఖమండపంలో మనకి నిలబడితే 3 సన్నిధులు కనబడతాయి. ఇక్కడ చూడండి ఆలయం తాకుతూ కృష్ణానది ప్రవహిస్తోంది. కిందటి నెల వచ్చిన వరదలకి కొంతమేర కూడా ఇక్కడంతా కుంగిపోయిందని చెప్పారు. ఇక్కడ కుంగిపోయింది కొద్దిగా, చూస్తే మనకు కనపడుతుంది కూడా. ఇప్పుడు అక్కడ పచ్చటిగా చెట్లతో కప్పేసి నదీ తీరంలో ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం చూడండి. చాలా బాగుంది. సంధ్యా సమయంలో చేరానేమో ప్రశాంతంగా అనిపించింది చాలా. ఆలయానికి కుడివైపున మెట్లున్నాయి, కానీ ఇటు తూర్పు వైపున దిగితే కష్టమే. కొంచెం లోతు ఎక్కువ ఉండొచ్చు నది అక్కడ. కాకపోతే నదీ ప్రవాహాన్ని కొంతమేర ఇక్కడంతా కూడా ఈ మండపం తాలూకు అరుగులు అవన్నీ కూడా కొంత పాడైపోయినాయని చెప్పారు. పాడైపోయినవి కూడా చూశాను నేను. ఇక్కడ చూడండి మీకు కనపడతాయి కూడా.
ఇదిగోండి ఇవన్నీ కూడా మొన్నొచ్చిన వరదల్లో కుంగిపోయినటువంటి నది ఈ అలల వరద తాకిడికి కుంగిపోయిన భాగం ఇదంతా కూడా చూడండి. నది ఇక్కడ పక్కనే ఆనుకొని ప్రవహిస్తుంది మనకి. చాలా గొప్పగా ఉంది ఆలయం. చాలా రమణీయటువంటి అలంకరణ, చాలా విశేషంగా ఉంది ఈ ఆలయం. ఈ ఆలయంలో నిత్య పూజలు 4 సార్లు జరుగుతాయి నియమంగా. అదేవిధంగా మాస శివరాత్రి విశేషంగా చేస్తారు. ఇక దుర్గా నవరాత్రులు, గణేష్ పూజ ఇవి కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా హిందూ పర్వదినాలన్నిట్లో కూడా విశేషమైనటువంటి పూజలు, అభిషేకాలన్నీ ఉంటాయి. ఇక కార్తీక మాసం నెల రోజులు విశేష అర్చనలు, అభిషేకాలు, భక్త సందోహం విపరీతంగా వస్తారంట భక్తులు. ఇప్పటికి నేను ఉన్న టైంలోనే కొంతమంది భక్తులు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలామంది వచ్చున్నారు అక్కడ. ఆ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు ఆ సమయంలో. ఇక కార్తీక పౌర్ణమికి మాత్రం భక్తులు చాలా గొప్ప సంఖ్యలో వస్తారని చెప్పేసని అర్చకులు వారు చెప్పారు. ఇక మహాశివరాత్రికి అయితే ఇక్కడ ఉత్సవం జరుగుతుందట పెద్దది. 3 రోజుల పాటు ఉత్సవం చేస్తామని చెప్పారు. ఇది పడమర వైపు నుంచి మనం ఆలయంలోకి ప్రవేశించే మార్గం. ఇక్కడ చూడండి ద్వారపాలకుల్ని ఇక్కడే పెట్టారు. ఇక్కడ ఆలయ చరిత్రని చాలా టూకీగా సంగ్రహంగా చెప్పారు మనకు అర్థమయ్యేటట్టుగాను. ఈ ఆలయ చరిత్ర ఈ మధ్య ప్రతి ఆలయంలో పెడుతున్నారు. చాలా ఆనందించవలసిన విషయం అది. ఇంకా ఆలయ చరిత్ర పూర్తి వివరాలు నాకు అందజేశారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ చావలి సురేష్ శర్మ గారు. వారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక ఆలయంలోకి వెళ్తే ప్రధాన ఆలయంలో శ్రీ ముక్తేశ్వర స్వామి వారు కొలువై ఉంటారు. ఆయనకి కుడి పక్కన శ్రీ వీరభద్ర స్వామి వారు కొలువై ఉంటారు. 3 సన్నిధులు ఉంటాయి. మొత్తం ముఖమండపాన్ని ఆనుకొని 3 సన్నిధులు. ఒక దాంట్లో వీరభద్ర స్వామి, అటుపక్క స్వామివారికి ఎడం పక్కన అమ్మవారు శ్రీ పార్వతీదేవి. పార్వతీదేవి ఆలయానికి అంటే సన్నిధికి ముందు మారుతీనందనుడు శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉంటారు. అమ్మవారు చూడండి ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారో. విద్యుత్ కాంతుల మధ్య అమ్మవారు చాలా రమణీయంగా కొలువై ఉన్నారు. గొప్ప అలంకరణ కూడా చేశారు అమ్మవారికి. చాలా బాగున్నారు అమ్మవారు. ఇక్కడ అమ్మవారి సన్నిధికి ముందు హనుమంతుడు కనపడతారు. ఇక మధ్యలో ఉన్న సన్నిధిలో శ్రీ ముక్తేశ్వర స్వామివారి లింగ రూపంలో చిన్న మండపంలో దర్శనమిస్తారు. ముఖ మండపంలో స్వామివారికి ఎదురుగా నంది కూడా ఉంటుంది. ఈ విశేష ఆలయం రేపల్లి నుంచి 12 కిలోమీటర్ల దూరంలోను, విజయవాడ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంచండి. మీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల గురించి కూడా మాకు తెలియచేయండి. మేము వాటిని పరిచయం చేస్తాం. మారుమూల గ్రామాలలో గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నాయి. వాటిని 10 మందికి పరిచయం చేసి మన ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని మనం ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాను. ఈ వీడియో నమఃశివాయ, నమఃశివాయ, నమఃశివాయ.